నమ్ముతాం. ఒకసారి చూడాలిగా బాబు, అన్నం అంతా పిచ్చి చూడం కదా, ఒక్క మెతికే కదా చూసేది. చాలా బాగుందండి. అది గత ప్రభుత్వంలో కూడా అట్లా చేసింది ఏం లేదు. అది ఎక్కడ చూసినా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు బాగానే చేశారు అనుకోండి. వచ్చే 5 సంవత్సరాల్లో వాళ్ళనే గెలిపిస్తారు. అమ్మ మీ పేరేంటమ్మా? లాలమ్మ. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా అనిపిస్తుందమ్మా? పరిపాలన ఎలా ఉంది? చంద్రన్న పరిపాలన బాగుంది, చాలా చాలా బాగుంది. ఎందుకమ్మా అంత అభిమానం? అంటే టయానికి డబ్బులు పంపించడం, 6 ఫస్ట్ తారీఖు అటు పోకుండా ఇటు పోకుండా ఇత్తనాడు. మాకు మందులు టయానికి తెచ్చి కొనేసుకుంటాను. నిన్నే కొనుక్కొచ్చుకున్నా, సగం మందులు సగం ఫస్ట్ తారీఖుని తెచ్చుకున్నా. ఆయన చాలా చల్లగా ఉండాలి చంద్రబాబు నాయుడు. 4,000 చేస్తా అన్నారు కదమ్మా, నిజంగా 4,000 చేశారా? చేశారు కానీ బాబు మందులకు చాలుతలేవు నాన్న. ముసలాయన ఆదివారం అక్కడ రింగి మీదకి వెళ్ళి రోడ్డు మీద పడిపోయి ఎత్తుకెళ్ళి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర పెడితే బాక్స్కి వెళ్ళి నిన్నే తీశారు, రూమ్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని ఎత్తారో తెలియదు. అదేలే, అంటే మెడికల్ క్యాంపులు కూడా మీలాంటి వాళ్ళు పెడితే ఉచితంగా డబ్బులు సేవ్ అవుతాయి కదా. అవును సార్. అదేలే, మరి రావట్లేదా మెడికల్ క్యాంపులు? రావట్లేదా సందుల్లోకి? రావట్లేదు. ఈ ప్రాంతం పేరేంటి? కస్తూర్బాయిపేట. ఓకే. సో మీలాంటి వాళ్ళకి ఏదైనా మెడిసిన్స్ కానీ ఫ్రీగా క్యాంపులు పెడితే కొద్దిగా మంచిగా ఆర్థిక సహాయంగా ఉంటుంది. మరి అదేవిధంగా 4,000 చేశారు కదమ్మా, డైరెక్ట్ ఇంటికి వచ్చి ఇస్తున్నారా? మీకు ఇక్కడికి వచ్చేస్తున్నారా? ఇంటికి వచ్చి ఇస్తారు. నేను మెట్లు దిగుతుంటే దిగకు మా అమ్మగారు నీ కాళ్ళు బాగలేవు అంటారు. మగవాళ్ళు వచ్చి ఇస్తారు, ఆడవాళ్ళు వచ్చి ఇస్తారు. 4,000 చేయడం వల్ల ఆనందమైన అమ్మ చెప్పిన మాట నేను నిలబడ్డారు చంద్రబాబు నాయుడు. మాట తప్పలేదు. 4 చేస్తానన్నాడు, చేశాడు. నమ్మచ్చా చంద్రబాబు నాయుడిని? ఇంకా మీలాంటి వాళ్ళని మంచి రోజులు మంచిగా చూసుకుంటాడని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. నమ్ముతున్నారు ఇన్ని చంద్రబాబు నాయుడిని? ఎందుకు ఆయన నమ్ముతున్నారు? నమ్ముతాం. ఒకసారి చూడాలిగా బాబు, అన్నం అంతా పిచ్చి చూడం కదా, ఒక్క మెతికే కదా చూసేది. పాపెట్టి వెళ్ళిందో బాబు. ప్రజెంట్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి కదా. సార్ నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు రంజన్ కుమార్. ఓకే సార్, ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పరిపాలన చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వ పరంగా ఆయన చేసే పనులన్నీ బాగానే ఉన్నాయి. అప్డేట్ పరంగా 100% కంప్లీట్గా వరకు బాగానే ఉంటుంది. కింద ఉన్న ఎమ్మెల్యేలు కూడా కొద్దిగా ఎలర్ట్గా ఉంటే ప్రజలు ఇంకా హ్యాపీగా ఉంటారు. అంతే. అదేవిధంగా ఇప్పుడు పెద్దవాళ్ళకి పింఛన్ అనేది 4,000 చేస్తున్నారు. మీకు ఆ సమీపంలో ఏమైనా కనపడుతుందా? చేసినట్టు ఏమైనా కనపడుతుందా? చేసినట్టు కనబడుతుంది. ఓకే, వాళ్ళ దగ్గరకు వచ్చి ఇస్తున్నారండి పింఛన్ తీసుకునే వాళ్ళు? పొద్దున్న వచ్చేస్తారు. ఎలా అనిపిస్తుంది పెద్దవాళ్ళకి 4,000 చేయడం వల్ల? ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ మెడిసిన్స్ వాళ్ళు కొనుక్కునేట్టుగా సౌకర్యాలు బాగుంటాయి అంటారు. ఈ 4,000 చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది అంటారా? మనకి రెవెన్యూ పరంగా స్టేట్కి ఏమైనా ఇబ్బంది అంటారా? ఇబ్బంది ఏం లేదండి. మనం దానివల్ల కొద్దిగా 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం, కొంత డబ్బులు అనేది 2 రోజులు అట్లా బాగానే ఉంటుంది. వాళ్ళకంటూ ఫ్యామిలీ రన్ అవ్వడానికి ఒక సపరేట్ సిస్టమ్ ఉండేది. అవునండి. అదేవిధంగా ఇప్పుడు 5 రూపాయల అన్న క్యాంటీన్ అనేది ఎంతవరకు మంచిది అంటారు మీరు? అది బాగానే ఉంటుందండి. మంచిది అంటారు? మంచిదే. అది అంటే ఉచితంగా అందరూ ఇచ్చేస్తే స్టేట్ అనేది చాలా డౌన్ అయిపోద్ది కదా, రెవెన్యూ లేకపోతే ఫ్రీగా ఇచ్చిన చేరిగా. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉంది, ఉన్నాయి తీసేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది మళ్ళీ పెట్టాడు. ఓకే, ఏంటి దానివల్ల అందరికీ కొద్ది పేదలకు కూడా దొరుకుతుందిగా. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి ఉద్యోగాల పరంగా కంపెనీలు రావాలి, ఉద్యోగాలు చేసుకున్న వేరే స్టేట్ వెళ్ళకుండా ఇక్కడే ఉండి చదువుకునేటట్టుగా, ఇక్కడే ఉండి జాబులు చేసుకునేటట్టుగా తెస్తామన్నారు. నిజంగా అలాంటి సెక్షన్ వస్తే అమరావతి కానీ డెవలప్మెంట్ అలాంటి సెక్షన్ వస్తుందని నమ్మకం ఉందా? వస్తుంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వస్తుంది. ఓకే, అంటే మెయిన్లీ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, ఆయనకే మెయిన్ కంపెనీలు రావాలన్నా ఆయనకే తెలియాలి బేసిక్గా. లోకేష్ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు కదా. సో ఆయన ద్వారా లోకేష్ గారి ద్వారా ఏమైనా నమ్మచ్చు అంటారా? లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? లోకేష్ పనితీరు బాగానే ఉంది, కానీ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వారసత్వంగా ఉన్నాడు కాబట్టి ఆయన పరంగా దూసుకుపోతాడు. ఓకే, సో కమింగ్ టు అయితే రాబోయే రోజుల్లో ఇంకెంత మెరుగ్గా ఉంటుందో చూడాలని వేచి ఉండాలంటారు. చూడాలి, బాగానే చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రజెంట్ రోడ్స్ మీద మీ అభిప్రాయం ఏంటంటే? రోడ్స్ అనేది చాలా గుంటలు ఉండేది ఇదివరకు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మీరు చూస్తున్న 6 months వరంగా రోడ్స్ మీద ఫోకస్ పాయింట్ పవన్ కళ్యాణ్ తిరగడం కానీ, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుందండి. అది గత ప్రభుత్వంలో కూడా అట్లా చేసింది ఏం లేదు. అది ఎక్కడ చూసినా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు బాగానే చేశారు అనుకోండి. వచ్చే 5 సంవత్సరాల్లో వాళ్ళనే గెలిపిస్తారు. బాగానే పై చూడాలంటారు రాబోయే రోజు. అంతేగా.